welcome back to our YouTube channel Vizag Wings Official. This is Priya and Priyanka. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం And మీరు And కూడా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ thumbnail చూసుంటారు. yes ఈ రోజు మీరు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై ఇస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ అడిగితే చాలా మంది తను ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటారు, ఏంటి, మీరు ఎలా కలిసారు, సారీ గాయస్, సో ఎలా కలిసారు ఏంటి అని చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఫ్రీక్వెంట్ గా ప్రియాంక డిఎమ్స్ లో, నా డిఎమ్స్ లో, అందరి డిఎమ్స్ లోని అట్లా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అక్క, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఆన్సర్ చేయబోతున్నాను ప్రతి ఒక్క క్వశ్చన్ కి. సో Well prepared. no yes ఈ మాత్రం తెలీదా నీకు? చదువుకోలేదా నువ్వు? చీయా దీన్నే మాత్రం కమ్మదవ్వామంటే చీ అంట, మళ్ళీ మాత్రం ఫ్రీగా కమ్మదవ్వుతుంది. కమ్మదు ఏంటి స్లాంగ్, ఏంటి అసలు తెలుగు వైజాగ్ కమ్మదొప్పడం అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్, రివీల్ ద ఫేస్ అక్క అని పెట్టారు. సో రివీల్ నేను ఆల్రెడీ దీనికి ముందు కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తాను. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను. బట్ ప్రెసెంట్ ఏంటి అంటే యాక్చువల్లీ నేనంటే పబ్లిక్ ఎపీరియన్స్లో ఉన్నాను, పబ్లిక్ అంటే కంటెంట్ క్రియేషన్ అవన్నీ చేస్తాను. బట్ అతను కంటెంట్ క్రియేషన్ కానీ వీడియోస్ కానీ అలాంటివి ఏమీ చేయరు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ మనం ఒకేసారికి అతను పబ్లిక్ చేస్తే సో అంత ఫాస్ట్ గా తీసుకోవాలి కదా. సో ఎస్ అతనికి కూడా టైం కావాలి. సో దట్ అతని స్పేస్ ఇస్తుంది. ఎస్ ఆ స్పేస్ని అతనికి ఇస్తున్నాను. కొంచెం అలా స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఆ క్వశ్చన్కి ఇదే రిప్లై. ఏ అక్క మీ పాస్ట్ నుంచి మళ్ళీ బ్యాకప్ అయ్యారు. పాస్ట్ నుంచి బ్యాకప్ చాలా మంది తన్ని నా పాస్ట్ రిలేషన్షిప్ అబ్బాయి అని అనుకుంటున్నారేమో, బట్ కాదు, తను కాదు. వన్స్ చీటర్ ఇస్ ఆల్వేస్ అ చీటర్. ఒక్కసారి చీట్ చేసిన మళ్ళీ మన పర్సన్ కి ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ ఇంకోటి అంటే వదిలేసాము, వద్దనుకున్న దాని దగ్గర మళ్ళీ ఇప్పుడు వెళ్ళకూడదు గాయస్. అంటే ఇప్పుడు నార్మల్ గొడవ ఆడుతూ కలడం వేరే, బట్ కంప్లీట్ గా నాకు వద్దు అని మనం డిసైడ్ అయ్యాక మళ్ళా కొంత టైం తర్వాత మారుతాడేమో అని చెప్పి ఆ మనిషి వచ్చి నో, మీరు పూర్తిగా ఒక్కసారి వదిలేశారు అంటే ఇంకా మనం ఆ ప్లేస్ కి చుట్టుపక్కల కూడా వెళ్ళకూడదు. నా ఒపీనియన్ గా అయితే నేను అదే అనుకుంటా. వద్దనుకున్న దాని దగ్గర ఇంకెప్పుడు వెళ్ళకూడదు అండ్ ఎవ్రీథింగ్. అలానే నేను క్యాజువల్ గా గొడవలు అవుతుంది వాటి కోసం చెప్పట్లేదు. బట్ టోటల్ గా వద్దనుకుంటే టోటల్ గా వదిలేయాలి. ఇంకెప్పుడు కూడా ఆ వెనక్కి మనం వెళ్ళకూడదు, అటువైపు మనం చూడకూడదు. అక్క నువ్వు పెళ్లి చేసుకుంటావా అక్క, చెప్పు అక్క, యువర్ స్వీటెస్ట్ పర్సన్ అండ్ బెస్ట్. థ్యాంక్ యూ స్వీటీ. సో పెళ్లి చేసుకుంటావా అన్న క్వశ్చన్కి అఫ్ కోర్స్ అది కూడా సేమ్ టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. బట్ ఇప్పుడప్పుడే అయితే నేను ప్రెసెంట్ పెళ్లి మీద నాకు ముందు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. ప్రెసెంట్ అయితే ఆ ఇంట్రెస్ట్ లేదు. సో నేను టైం తీసుకొని పెళ్లి చేసుకుంటాను. అండ్ ఏం చేసి పెళ్లి చేసుకుని అనట్లేదు, జస్ట్ ప్రెసెంట్ దానికి పాజ్ ఇద్దాము అని అనుకుంటున్నాను. పాజ్ బటన్ ఉంది కాబట్టి మనం జస్ట్ దానికి ఇప్పుడు ప్రెసెంట్ పాజ్ ఇచ్చాము. నాకు టైం వస్తుంది అంటే పెళ్లి టైం నాకు రాసుంది అంటే నేను వద్దు అన్న అయిపోతుంది నా అలాగా. సర్లే. సో ఎంగేజ్మెంట్ కావాలనుకున్నాం కానీ మ్యారేజ్ మటుకు 1 year కి పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాము. బట్ మా ఇంట్లో మెయిన్లీ తేజ ఇంట్లో 1 year గ్యాప్, ఎంగేజ్మెంట్ అయ్యాక ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, 1 month లో పెళ్లి చేసి ఇమ్మన్నారు వాళ్ళైతే. కానీ మేము ఒప్పుకోలేదు. మరి 1 month అవ్వదు, మళ్ళీ 6 months, నా పెళ్లికి 6 months టైం, ఐ మీన్ ఎంగేజ్మెంట్ అయిన 6 months తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. ఇంకొక 6 months వెయిట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం. 1.5 year అలా టైం తీసుకుందామని, బట్ కుదరలేదు గాయస్. లవ్ ఆర్ అరేంజ్డ్ అంటే మాది ఇప్పుడు లవ్ ఆర్ అరేంజ్డ్ అనేది కూడా క్వశ్చన్ వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలి అంటే స్టార్టింగ్లో ఇట్స్ నాట్ లవ్, అలా అని ఇట్స్ నాట్ అరేంజ్డ్. ఇది చాలా పెద్ద స్టోరీయే. స్టార్టింగ్ అయితే అంటే ఇప్పుడు అంత పెద్ద స్టోరీ నేను చెప్పలేను, టైం తీసుకొని. బట్ మీ క్లారిటీ ఏంటంటే లవ్ అరేంజ్ అని అడిగారు కాబట్టి 2 కాదు, అలాగని 2 అవునని కూడా కాదు. నాకు దానికి ఆన్సర్ అది. నెక్స్ట్, పెళ్ళి అయిన తర్వాత ఫేస్ రివీల్ చేస్తారా మీరు? పెళ్ళి అయిన తర్వాత అనేది నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి మేబీ 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు, ఈవెన్ 5 years అయినా పట్టొచ్చు. సో
మీన్ వైల్ ఇఫ్ తను కెమెరా ముందు రావడానికి కంఫర్టబుల్, యాక్చువల్లీ మన డిసిజన్ అయి ఉండకూడదు కదా. ఇఫ్ ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నాడంటే ఆ పర్సన్కి నచ్చి ఉండాలి, ఓకే నేను కెమెరా ముందు రాగలను, నేను ఇది ఫేస్ చేయగలను అని. యువర్ మ్యాన్ నేమ్ అఖిల, డోంట్ స్కిప్ దిస్. సో అఖిల అయి ఉండొచ్చు కదా, అఖిల అయి ఉండకూడదా? సో మేబీ ఎస్, మేబీ నో. అక్క నిజంగా నీ ఫ్యూచర్ పర్సన్ ఎవరక్క, చెప్పక్క ప్లీజ్ అక్క అని కామెంట్ వచ్చింది గైస్. ఇప్పుడు మీరు రీల్స్లో చూస్తున్నారు కదా, ఆ పర్సనే అయి ఉండాలి. అయి ఉండాలా? మరి ఇంకెవరు ఉంటారు? సో మీ బాయ్ ఫ్రెండ్ ఏం వర్క్ చేస్తారు? ఫస్ట్ థింగ్, అతను యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట, నేను వైజాగ్, అతను తెలంగాణ. సో అతను వర్క్ కూడా అక్కడే. 2 స్టేట్స్. Two states. 2 different states. బెస్ట్ 5 క్వాలిటీస్ యూ లైక్ ఇన్ హిమ్. సో బెస్ట్ 5 క్వాలిటీస్ అంటే ఇది ఆన్సర్ చేయడానికి చాలా యాక్టివ్గా ఉన్నాను. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే తన కన్సిస్టెన్సీ. సో మనం లైక్ నేను ఎన్నిసార్లు ఏదైనా సరే వద్దు కాదు అన్నా సరే తను కన్సిస్టెన్సీగా అదే మాట మీద ఉంటాడు. ఇంకోటి పేషెన్స్ చాలా ఎక్కువ. నా దగ్గర ఎంత ఉండాలో అంతకు మించి తన పేషెన్స్ అయితే మాత్రం ఉంది. లిటరలీ ఆ పేషెన్స్ ఉంది. ఆ పేషెన్స్కి అంటే అన్నీ ఉంటాయి. స్టార్టింగ్ అని అంటావా? స్టార్టింగ్ ఏం కాదు. It's been. It's not been. It's just been. సో ఎస్, ఇప్పుడు 2 క్వాలిటీస్ చెప్పాను కదా. I mean, అయినా ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ నా. okay, sorry guys. ఇంకోటి ఏంటంటే నేనేం చెప్పినా సరే ఎప్పుడు వద్దు అనేది తన దగ్గర నుంచి నా మాట ఇప్పుడు దాకా వెళ్ళలేదు. మరి నాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, చేంజ్ అయిపోతారు అనేది నాకు తెలియదు. బట్ స్టిల్ అంటే ఇప్పుడు దాకా అయితే నాకు తన వైపు నుంచి ఆ నో అన్న ఆన్సర్ ఎప్పుడు రాలేదు. అండ్ నాకు అది కూడా చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే సైడ్ లోకి లేస్తుంది, ఇలాంటివన్నీ చెప్తున్నాను, పొగడుతున్నాను, ఇదేమనుకున్నాను. ఇంకోటి ఏంటంటే పొగుడుతుంది నా ప్రియాంక. మాటకి ఇంకోటి ఏంటంటే నా మాటకి కానీ నేను ఏదైనా చెప్పిన దానికి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాడు అనమాట. తను నిజమేనా ఇవన్నీ? తను ఇస్తాడు, చాలా వాల్యూ ఇస్తాడు. సో నాకు అది కూడా దానిలో చాలా ఇష్టము. అండ్ 5th వన్ ఆబ్వియస్లీ నాకు అనిపించింది ఏంటంటే మేబీ తినకన్నా ఎక్కువ లవ్ చేసే పర్సన్ నా లైఫ్లో రారేమో. అమ్మో ఈ పరిమళము నీదేనా ఈజ్ ద వన్ అని నాకు ఆ పాయింట్లో అనిపిస్తుంది. లిటరలీ నన్నైతే గైస్ స్టాక్ పెన్ ఆల్రెడీ వస్తుంది వీడియో నుంచి ఇక్కడ నుంచి. సో ఆనంద్ బాస్పల్ ఎస్, ఇలాగే సుఖంగా ఉండాలి తల్లి. చెప్పు. అసలు మ్యారేజే డేంజర్. అలా చెప్పకూడదు, చాలా మంది ఇదైపోతారు, భయపడిపోతారే. మేము భయపెట్టాం గాయస్. ఈ 5 క్వాలిటీస్ నాకు తనలో ఇష్టం. మీ వెయిట్ ఎంత అని కూడా అడిగారు. నాదైతే 50 guys, 50-51 ఉంటాను ఈజీగా. నేనెంత ఉంటాను మరి? నేను 45, నువ్వు 45 46 ఉన్నావు అంతే. ఎప్పుడు పుట్టౌట్ వచ్చింది గైస్. మళ్ళీ వెయిట్ రీసెంట్గా చెక్ చేసుకోవాలి, నాకు తెలియదు ప్రెసెంట్ నేను ఎంత ఉన్నాను అనేది. నాది అంతే. బాయ్ ఫ్రెండ్ నేమ్ రివీల్ చేయండి అక్క. దిస్ ఈజ్ నైస్ క్వశ్చన్. తన నేమ్ హింట్ ఇవ్వాలా? తన నేమ్ పూర్తి నేమ్ అయితే సీతో స్టార్ట్ అవుతుంది. అతని ఫుల్ నేమ్. Hey sis, I followed your videos since 2020, so please reveal your marriage date eagerly waiting. Lots of love. Marriage date రిలీజ్ చేసేలా ఇంకా మేము ముహూర్తాలు అవన్నీ పెట్టుకోలేదమ్మా, ఇంకా ఇట్ టేక్స్ టైం. అండ్ హీఈస్ ద వన్ అని మీకు ఎందుకు అనిపించింది? సో నేను 5 క్వాలిటీస్ చెప్పాను కదా, అప్పుడు నాకు హీఈస్ ద వన్. ఇప్పుడు ఏంటంటే హీ వాజ్ విత్ మీ. నా లైఫ్ ఈ వీడియో చూసి ఖచ్చితంగా తిట్టుకుంటాడు. ప్లీజ్ తిట్టుకోక, జస్ట్ ఏదో అలా అంటున్నాను. నిజంగా అయితే చాలా మంచి. సో నాకు యాక్చువల్లీ నాకు ఎప్పుడు అనిపించింది అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు నా లోయెస్ట్ మూమెంట్లో ఉన్నానో, సో అప్పుడు కూడా తను నాతోనే ఉన్నాడు అనమాట. చాలా మంది మనం హ్యాపీగా ఉన్నప్పుడే ఉంటారు, బట్ మన లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఉండే పర్సనే అంతే ఎప్పటికీ ఉంటారని నాకు అనిపించింది. అండ్ ఆ టైంలో మాత్రం నాకు లైక్ హీ వాజ్ లైక్ పిల్లర్, సపోర్ట్. సో అప్పుడు అనిపించింది ఎస్. సో నేను ఫ్యూచర్లో మేబీ నా లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ నాతో ఉంటాడు అని నాకు ఒక నమ్మకం వచ్చింది తన మీద. సో ఎస్, చూసి తను వంగిపోతాడేమో ఈ వీడియో. ముఖం చూసి పలికే వేళ
తొలి ప్రేమ చూసిన నేను ఇంత పొగడటం బయట ఇప్పుడు చేయలేదు గైస్, వీడియోలోనే పొగుడుతుంది. అయినా మేమిద్దరు కూడా ఇప్పుడు బయట అంత పొగడం ఎవరిని ఇష్టం, కానీ కొంచెం మనసులోనే దాచుకుంటాం. బయటికి చెప్పామనుకోండి కొమ్ములు వచ్చేస్తాయి, ఇలా కొమ్ములు వస్తాయి. అందుకే బయటకు చెప్పకూడదు ప్రేమ ఉన్న అబ్బాయిలకి. సో నేను దానికి వీడియో చూడదు నేను చెప్తాను. యాక్చువల్ చెప్పాలంటే నా ప్రతి ఒక్క వీడియో చూస్తారు, ఎంత పేషెన్స్ ప్రతి వీడియోలో ప్రతి ఒక్క కమెంట్స్ చూస్తారు, తను అన్ని చూస్తారు అనమాట. సో ఎంత బిజీ ఉన్నా సరే నా కోసం అని ఒక టైం దీనికి సంబంధించింది ఎస్ తీసుకొని మరి నా మీద ఆ టైం స్పెండ్ చేస్తారు అనమాట. సో లిటిల్ క్యూట్, ఎక్కువ క్యూటే. అన్నయ్య మీద ప్రాంక్ చేసి మీ లవ్ గురించి చెప్పక్క. ప్రాంక్ చేస్తాను, బట్ తనకి ఆల్రెడీ తెలుసు కదా ఐ లవ్ హిమ్ అని. సో వేరే ఏవైనా ప్రాంక్ చేద్దాం. మీరు కమెంట్స్లో చెప్పండి ఏం చేయాలి, కమెంట్స్లో చెప్పండి, కమెంట్స్లో చెప్తే తను చూస్తాడు. సో డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఆర్ మెయిల్ చేయండి. పాస్ట్ లో జరిగిన తప్పు మళ్ళీ జరగదని మీరు బిలీవ్ చేస్తున్నారు? జరగదు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. జరగాలి, జరుగుతుంది అని రాసుంది అంటే దాన్ని ఎవరు మార్చలేదు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, మేబీ ఫ్యూచర్ లో నా వల్ల తను హర్ట్ అయ్యి ఉండొచ్చు, నేను తన వల్ల నేను హర్ట్ అయ్యి ఉండొచ్చు. హర్ట్ అయ్యి ఒకళ్ళు బాధ పెట్టుకొని ఆ ప్లేస్ లో ఉండే కన్నా మనం సపరేట్ అయ్యి లేదంటే మన బేస్ మనం చూసుకొని హ్యాపీగా ఉంటాము అంటే అది బాధాకరమైన విషయమే. బట్ స్టిల్ ఒకటే లైఫ్ కదా, బాధపడ అలా అని నాతో పాస్ట్ లో ఏదో జరిగింది, పాస్ట్ లో హర్ట్ అయ్యామని చెప్పేసి మనుషుల్లో కూడా అలాగే ఉంటుంది అని అనుకోవడం తప్పు. అండ్ ఒకటే లైఫ్, సో ఒక పర్సన్ మీద మనం వేస్ట్ చేయకూడదు. మనకంటూ ఏమో కరెక్ట్ పర్సన్ ఉన్నారు, తిను కాకపోతే తిను, ఎవరో ఒకరు మన కోసం ఉండే ఉంటారు. సో వాళ్ళతో మనం లైఫ్ స్పెండ్ చేయాలంటే మనం మూవ్ ఆన్ అవ్వాలి, ఫార్వర్డ్ వెళ్ళాలి. అప్పుడే మనకి కరెక్ట్ పర్సన్ మన లైఫ్ లోకి వస్తారు. దొరకరు అనుకొని మనం ఉండిపోయాం అనుకోండి, నిజంగా మన లైఫ్ లో ఏమీ జరగవు. దొరుకుతారు అన్న హోప్ చెప్తారు కదా, నమ్మితే రాయ నమ్మకపోతే నమ్మితే దేవుడు నమ్మకపోతే రాయ, అంతే. నమ్మకం చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మనం బాగా ఆలోచించి ఇంకా ఏం చేయాలి అని లైక్ చాలా డీప్గా థింక్ చేసి డిసిషన్స్ తీసుకుంటాం కదా, ఆ డిసిషన్ కూడా సమ్ టైమ్స్ రాంగ్ అయి ఉండొచ్చు. సమ్ టైమ్స్ మనం క్యాజువల్గా తీసుకుంటే సర్లే చేసేద్దాంలే అని. మేబీ ఆ డిసిషన్స్ కూడా మనకి చాలా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయి, కరెక్ట్ డిసిజన్ అంటే కరెక్ట్గా టర్న్ అవుట్ అవ్వచ్చు. సో మనం ఎక్కువ ఆలోచించి కూడా తప్పులు చేయొచ్చు, తక్కువ ఆలోచించి కూడా తప్పులు చేయకుండా ఉండొచ్చు. ప్రతిదానికి మనం ఓవర్ థింక్ చేసి మన బ్రెయిన్కి మనం స్ట్రెస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది లైఫ్. సమ్ టైమ్స్ మనం జస్ట్ కొంచెం కామ్గా ఉండి సిచ్యువేషన్ని అలా చిల్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు అని నా ఒపీనియన్లో నేను చెప్తాను. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. when you started loving each other? It's been a while. yes. What's your age? What's your study? Job, negative place, marriage ఎప్పుడు, లవర్స్, జాబ్ ఏంటి, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు, అన్నీ ఒక దాంట్లో అడిగేసారు తను. అన్నీ ఒకే క్వశ్చన్, ఆల్ ఇన్ వన్. సో నా ఏజ్ అయితే 24 అండ్ నాది MBA అయిపోయింది. ప్రెసెంట్ జాబ్ అయితే ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ అనమాట. నేటివ్ ప్లేస్ వైజాగ్. మ్యారేజ్ ఎప్పుడు, టైం ఉంది. నాదైతే అయిపోయింది. చాలా మంది నేను నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుంటాను అంటారు, బట్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుంటే డేట్స్ రావాలి, కొన్ని ఉంటాయి కదా. మనం మ్యారేజ్ ఎప్పుడు అనేది చెప్పలేము. ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా నా ఫ్రెండ్, సో ప్రియా మ్యారేజ్ అవ్వక ముందు తను ఏం డిసైడ్ అయింది, ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసుకుని అని డిసైడ్ అయింది. బట్ విత్ ఇన్ సేమ్ ఇయర్ లో ఫ్యూ మంత్స్ లో తను మ్యారేజ్ కూడా అయిపోయింది. మనం అసలు ఇవన్నీ ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పుడు ఏంటి అనేది. ఎప్పుడు జరగాల్సినప్పుడు జరుగుతుంది. మనం దానికోసం స్ట్రెస్ తీసుకొని అరే ఇంకా నా పెళ్ళి అవ్వలేదు, లేదంటే అరే ఇంకా ఇది అవ్వలేదు, అరే ఇంకా అది అవ్వలేదు అని స్ట్రెస్ తీసుకోండి. ఏది అవ్వాల్సింది అది అవుతుంది. కాకపోతే మీరు మీ ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఒకవేళ వర్క్ పర్పస్ అయినా స్టడీ పర్పస్ అయినా ఏదైనా అయినా సరే మీ ఎఫర్ట్స్ ఉన్నాయి అనుకోండి, అది జరగాల్సిన టైంకి అది జరుగుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీరు ఇలా ఓపెన్గా అన్ని పర్సనల్స్ పెడతారుగా పబ్లిక్లో, రిలేటివ్స్ ఏమన్నారా? లైక్ సో మెనీ అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. అండ్ మా రిలేటివ్స్ అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళ కోసం ఇంకా వేరే ఉన్నాయి. అందరూ రిలేటివ్స్ ఒకలాగా ఉంటారు, అందరూ కాదు. రిలేటివ్స్ అంటే మా రిలేటివ్స్లో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళలో కొంతమంది ఉంటారు గైస్. సో అలాంటి టాక్సిక్ పీపుల్ని మేము అసలు మా దగ్గరలో కూడా ఉంచుకోవాలి. మేము ఇష్టం అంటే మాకు ఇష్టం, మేము ఇష్టం లేదు అంటే మాకు ఇష్టం లేదని కాదు. వాళ్ళు మేము జస్ట్ పట్టించుకోము అంతే. హేట్ని హేట్గా చూడము. ఇఫ్ వాళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే మేము కూడా చాలా ఇష్టపడతాం. మమ్మల్ని ఇష్టపెట్టుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని హేట్ చేస్తున్నారు అంటే జస్ట్ ఇగ్నోర్ చేస్తాం. అంతేగాని మేము వాళ్ళు తిరిగి హేట్ చేయాలి అని అనుకోం. అలానే మా రిలేటివ్స్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కొంతమంది ఉన్నారు గాయస్, కొంచెం ఏమంటారు, అదే ఇంకా మీ రిలేటివ్స్ ఏమన్నారా అన్నారా లాంటి టైప్ పర్సన్స్.
మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా క్యూట్ అండ్ ఇంకోటి ఏంటంటే మేము క్యూటెస్ట్ మా రిలేటివ్స్ లో కొంతమంది చాలా వరకుని అండ్ మేము అందరికి మా రిలేటివ్స్ అందరికి మేము అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మేమేం తప్పు చేయట్లేదు కదా, సో మమ్మల్ని ఏమైనా అనడానికైనా సరే, మమ్మల్ని ఏమైనా చెప్పడానికైనా సరే చాలా ధైర్యం కావాలి. ఏదైనా మనం పబ్లిక్ గా చెప్పాలి అన్నా సరే అది చాలా ధైర్యం ఉంటుంది, కానీ మనం చేయలేం. చాలా మంది దాన్ని హైట్ చేసుకుంటారు. సో మేము ధైర్యంగా తప్పు లేదు, ఇట్స్ ఓకే అని చెప్పుకున్నామంటే ఆబ్వియస్లీ అందులో తప్పు లేనప్పుడు ఎవరేమనుకోరు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము అందరికి ఇష్టం, మా ఫ్యామిలీస్లో కూడా. మీకు ఎలా ఇష్టమో మా ఇంటి వాళ్ళకి కూడా అందరికీ మ్యాక్సిమం అందరికి ఇష్టమే. ఎవరో 2-3 ఉంటారు నచ్చని వాళ్ళ కోసం ఏం చేయలేము. లైట్ తీసుకోండి. ఆర్ యూ షూర్ దట్ మీ BF లైఫ్ లాంగ్ ఉంటారా? బికాస్ బీయింగ్ గర్ల్ we will have many trust issues, right? Of course trust issues ఉండాలని చెప్పండి నేను. బట్ ప్రతి ఒక్క పర్సన్ సేమే అని అనుకుంటూ ఉంటే ఇంకా మనం ఏ పర్సన్ తో కూడా సర్వైవ్ మెమోరీస్ క్రియేట్ చేయలేము. లైఫ్ ఫన్ గా ఉండదు, డౌట్ఫుల్ గా ఉంటది, స్ట్రెస్ ఉంటది, ఆలోచన ఓవర్ థింకింగ్ ఉంటది. అంటే మీ లైఫ్ ఆల్మోస్ట్ ఇంకా దానికే పోతుంది. ఇఫ్ నా లైఫ్ లో ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, అది నచ్చే పర్సన్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ నుంచి కానీ ఎవరి నుంచి, నేను ఆ ఫేస్ ని కొంత టైం వరకే అందులో ఉంటాను. ఎందుకంటే తర్వాత నేను బయటకు వచ్చేస్తాను అందులో నుంచి. మనం ఎవరైనా సరే అందులో నుంచి బయటకు రావాలి. మనం అక్కడే ఉండిపోయాం అనుకోండి, ఇంకా మన లైఫ్ లో ఏ ఫన్ మూమెంట్స్ అనేవి ఉండదు. మనం మన వన్ లైఫ్ ని మనం హ్యాపీగా లీడ్ చేయలేం, ఎంజాయ్ చేయలేం. బాధ ఉంటుంది, బాధ ఉండదని నేను చెప్పను, బట్ నిన్ను నువ్వే బయట తెచ్చుకోవాలి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. ఎవరో వచ్చి మనల్ని తీస్తారు అనుకోకూడదు. నీది నువ్వు బయటకు వచ్చి అదంతా నువ్వే చూస్తావు కొత్త ప్రపంచాన్ని. ఓకే, ఆ లైఫ్ అది పోతే పోయింది, నాకు ఇంకా చాలా ఎక్కువ లైఫ్ ఉంది, ఇంకా నేను హ్యాపీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బీ కైండ్, మంచి మాటలు ఆడండి మీకు అయితే. లేదు అంటే అసలు మాట్లాడడం మానేయాలి. అంతే తప్ప ఒకళ్ళు హర్ట్ చేస్తున్నట్టు నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకో చాలు. పక్క వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, మనం హ్యాపీగా ఉన్నామో లేదనేది మనం చూసుకోవాలి. వాళ్ళు ఎదుగుతున్నారో పడిపోతున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో అనేది పక్కన పెడితే నువ్వు హ్యాపీగా ఉన్నావో లేదనేది నువ్వు చూసుకో, అంతే. సో ప్రియాంక ఏం పేరు పెట్టావు? దానికంటే ఒక పేరు పెడదాం. నేను నార్మల్గా పెట్టింది అయితే కిండర్ జాయ్. ఓకే, కిండర్ జాయ్ వద్దు, కిండర్ జాయ్ ఓ ఇది కట్ చేసేస్తాను నేను. కిండర్ అని పిలుద్దాం. కిండర్ జాయ్ ఈజ్ వెరీ పుక్కీ నేమ్ కదా. స్టిల్ బాగుందా? మీదే క్యాస్ట్ అక్క, మీ క్యాస్ట్ ఏనా ఏంటి? ఓకే, మీదే క్యాస్ట్ అక్క, మీ క్యాస్ట్ ఏనా? మా క్యాస్టే, కానీ మా క్యాస్ట్ కాదు. ఎస్, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో మీకు వీడియో ఎలా అనిపించింది గైస్? అండ్ ఆల్మోస్ట్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ రెస్పాండ్ అయ్యాము. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద చెప్పాలి అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు వాళ్ళకి వెళ్ళేసి తిట్టి, లేదంటే వాళ్ళ మీద వాళ్ళ వెనకాల ఇవన్నీ బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మీకు వాళ్ళు నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఇగ్నోర్ చేయండి, మీరు లీడ్ చేయండి లైఫ్ని. అంతేగాని మనం వేరే వాళ్ళ మీద వెళ్ళి బోల్తేనా కిచర్, తెలుగులో దాన్ని ఏమంటారా, బురద మీద మనం వెళ్ళి బురద మీద పడా, బురద వచ్చి మన బట్టలే పాడవుతాయి కదా. సో మన పీస్ ఆఫ్ మైండే డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలాంటివి ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి, కైండ్గా ఉండండి, అండ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ చూసారా, మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం. Bye guys, we love you.